హాయ్ ఫ్రెండ్స్, ఆన్లైన్ షాపింగ్ చేసుకోవడం కోసం మనకు చాలా రకాల యాప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అంటే మనకు కావాల్సినటువంటి బట్టలు కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, గ్రోసరీ ఐటమ్స్ కూడా కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు ఆన్లైన్ లోనే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఆర్డర్ పెట్టుకోవడం కోసం మనకు చాలా రకాల యాప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిల్లో మనకు కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయన్నమాట. అందులో ఒకటి వచ్చేసి ఫ్లిప్కార్ట్ అనే యాప్. ఈ ఫ్లిప్కార్ట్ అనే యాప్ చాలా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో మనకు డైలీ గ్రోసరీ ఐటమ్స్ కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి చాలా మంది డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేస్తూనే ఉంటారు. సో ఆ విధంగా అయితే పాపులర్ అయింది అనమాట ఈ యొక్క ఫ్లిప్కార్ట్ అనే యాప్. సో ఈ యాప్ ని ఎవరైతే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇందులో ఉన్నటువంటి కొన్ని ఆప్షన్స్ గురించి తెలిసే ఉంటుంది. కానీ కొంతమందికి అయితే ఇంకా తెలిసి ఉండదు. సో అలాగే ఇందులో మనకు ఒక కొత్త అప్డేట్ కూడా రావడం జరిగింది. సో ఈ యొక్క ఫ్లిప్కార్ట్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇందులో ఉన్నటువంటి ఒక ప్రోగ్రామ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ అన్నమాట. సో ఇది తీసుకుంటే మనకు చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయనేసి కూడా కొంతమందికి తెలిసే ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకు ఇందులో వచ్చినటువంటి ఒక కొత్త అప్డేట్ ఏంటి అంటే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ లోనే ప్రీమియం అనేది కూడా రావడం జరిగింది అనమాట. సో ఇంతకీ ఈ యొక్క ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ ఏంటి, ఈ ప్రీమియం ఏంటి, ఇది తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అసలు ఇది ఇంతకు మనం డబ్బులు ఇచ్చి తీసుకోవాలా లేకపోతే మనకి ఫ్రీగా ఇస్తారా, సో ఇటువంటి అన్నిటి గురించి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకైతే చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటారో ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటూ ఉన్నట్లయితే ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి ఏరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఫ్లిప్కార్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసేటప్పుడు అక్కడ వచ్చినటువంటి ఆ యొక్క ప్లస్ మెంబర్షిప్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేసి అయితే చూద్దాము. రండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనము ఫ్లిప్కార్ట్ లో ఉన్నటువంటి ప్లస్ మెంబర్షిప్ అంటే ఏంటి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేసి అయితే చూద్దాము. తర్వాత ప్రీమియం మెంబర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ముందుగా మనము అసలు ఈ యొక్క ప్లస్ మెంబర్షిప్ అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది మనకు, ఇది ఎక్కడ ఉంటుంది అనేసి అయితే చూద్దాము. సో ముందుగా మీరు ఇది చెక్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే మీ యొక్క ఫ్లిప్కార్ట్ యాప్ ఏదైతే ఉందో దీన్ని అయితే మీరు ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత మీకు వచ్చేసి కింద అకౌంట్స్ అనేసి మీ యొక్క యాప్ లో అకౌంట్స్ అనేది ఒక సెక్షన్ అయితే ఉంటుంది. దీన్ని అయితే మీరు ఓపెన్ చేయండి. ఈ అకౌంట్స్ అన్న సెక్షన్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ పైన చూసుకున్నట్లయితే ఎక్స్ప్లోర్ ప్లస్ అనేసి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఈ యొక్క ఎక్స్ప్లోర్ ప్లస్ అన్న దగ్గర అయితే దీన్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే ఫ్లిప్కార్ట్ ప్లస్ ఎక్స్ట్రా సేవింగ్స్, ఎక్స్ట్రా టైం, ఎక్స్ట్రా ఎవ్రీ టైం అనేసి ఉంది. సో మనం ఈ యొక్క ప్లస్ మెంబర్షిప్ అనేది తీసుకోవడం వల్ల మనకు ప్రతిసారి ఎక్స్ట్రా సేవింగ్స్ అనేది వస్తుంది అనేసి అయితే చెప్తున్నారు అనమాట. సో ముందుగా మనము ఈ యొక్క ప్లస్ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేసి చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే మీరు కనుక ఫ్లిప్కార్ట్ లో నార్మల్ గా ఒక కస్టమర్ అయితే మీరు కనుక ఏదైనా ఒక వస్తువు కొన్నట్లయితే అది కనుక బిలో 500 లోపల ఉన్నట్లయితే మీకు డెలివరీ ఛార్జెస్ అనేవి పడతాయి. అది ఒకసారి చూడండి మీరు. కానీ మీరు కనుక ఈ యొక్క ప్లస్ మెంబర్షిప్ అయినట్లయితే మీకు ఎటువంటి డెలివరీ ఛార్జెస్ అనేవి పడవన్నమాట. అది మనకు ఫస్ట్ బెనిఫిట్ ఇందులో ఉన్నటువంటి. సో నెక్స్ట్ మనకి ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇందులో మనకు ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్, అలాగే మనకు దసరా, దీపావళి సేల్ అనేటివి జరుగుతూ ఉంటాయి. ఇటువంటివి జరిగినప్పుడు మనకు ఎర్లీ యాక్సెస్ అంటే మీరు కనుక నార్మల్ కస్టమర్ అయినట్లయితే మీకు దీపావళి రోజు సేలు, తక్కువ ధరలకు మేము సేలు అమ్ముతాము అని చెప్పినప్పుడు దీపావళి రోజు మాత్రమే మీరు వస్తువులు పర్చేస్ చేసుకోవాలి. కానీ మీరు కనుక ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్ అయినట్లయితే మీకు దీపావళి రోజు కన్నా ముందు ఒక రోజే పర్మిషన్ ఇస్తారు. మీరు ఆ రోజు నుంచే వస్తువులు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక బెనిఫిట్. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే అప్ టు 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఆన్ ఆల్ యువర్ ఫేవరెట్ ప్రొడక్ట్స్ యూజింగ్ సూపర్ కాయిన్స్. సో ఇక్కడ ఈ సూపర్ కాయిన్స్ అనేవి యూజ్ చేసి మీరు వస్తువులు పర్చేస్ చేసినట్లయితే వాటిపైన మీకు ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ వస్తుంది అనేసి ఒక ఆఫర్ అయితే పెట్టారన్నమాట. సో ఇంతకీ ఈ సూపర్ కాయిన్స్ ఏంటి అనేసి అంటే మీరు ఫ్లిప్కార్ట్ లో కొనే వస్తువుల పైన పర్ 100 కి 1 కాయిన్, 200 కి 2 కాయిన్స్ అనేటివి మీకు సూపర్ కాయిన్స్ అనేటివి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మీకు వచ్చినటువంటి సూపర్ కాయిన్స్ ని మీరు గనక ప్లస్ మెంబర్ అయ్యి ఉండి యూజ్ చేసినట్లయితే మీకు వాటిపైన మళ్ళీ 5% డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. సో ఇది కూడా ఒక బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే 1% సూపర్ కాయిన్స్ క్యాష్ బ్యాక్ అప్ టు 50 ఆన్ ఎవ్రీ ఆర్డర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు కనుక ప్లస్ మెంబర్ అయినట్లయితే ఈ యొక్క సూపర్ కాయిన్స్ క్యాష్ బ్యాక్ అనేది మీకు రావడం జరుగుతుందట. ఎగ్జాంపుల్ మీరు ఒక 500 రూపీస్ కి ఏదైనా ఒక వస్తువు పర్చేస్ చేసినట్లయితే మీకు ఈ యొక్క 1% సూపర్ కాయిన్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీకు 1 ఆర్డర్ పైన 50 సూపర్ కాయిన్స్ వరకు మీరు ఇక్కడ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో మనకు ఉన్నటువంటి ఒక బెనిఫిట్, మీరు కనుక ఈ సూపర్ కాయిన్స్ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్ కాకపోతే మీకు దీనికన్నా తక్కువ కాయిన్స్ అనేటివి రావడం జరుగుతుంది. మీరు కనుక ప్లస్ మెంబర్ అయినట్లయితే మీకు
ఒక ఆర్డర్ పైన అప్ టు 50 సూపర్ కాయిన్స్ ఎర్న్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ వల్ల తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనము ఆల్రెడీ చాలా మంది ఇందులో ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ గానే ఉంటారు. ఇప్పుడు మనకి ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేసి అంటే, అప్గ్రేడ్ ఏంటి అనేసి అంటే, ఇందులోనే మనకు ప్లస్ ప్రీమియం అనేది కూడా ఉందన్నమాట. ఈ ప్రీమియం అనేది మనం తీసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేసి అయితే చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఇక్కడ కూడా మనకు డెలివరీ ఛార్జెస్ అనేవి ఉండవు అనమాట, ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే అప్ టు 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఆన్ ఆల్ యువర్ ఫేవరెట్ ప్రొడక్ట్స్ యూజింగ్ సూపర్ కాయిన్స్. సో ఇది కూడా మనకు ప్లస్ లో ఉన్నటువంటి ఆప్షన్, ఒక ఆఫరే ఇందులో కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెస్ట్ ఆఫర్ ఏంటి అనేసి అంటే, ఇక్కడ వచ్చేసి మనకు 2% సూపర్ కాయిన్ క్యాష్ బ్యాక్ అనేది మన ఇక్కడ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇందులో ఉన్నటువంటి ఒక డిఫరెంట్ ప్లస్ కి ప్రీమియం కి ఉన్నటువంటి డిఫరెన్స్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ మీరు పర్ ఆర్డర్ పైన 50 సూపర్ కాయిన్స్ అనేటివి గెలుచుకోవచ్చు, అంటే ఎర్న్ చేసుకోవచ్చు. కానీ మీకు 2% లెక్కన ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, డైలీ అండ్ హవర్లీ ఆఫర్స్ ఫర్ ప్రీమియం మెంబర్స్ ఎక్స్క్లూజివ్లీ. సో ఎవరైతే ప్లస్ ప్రీమియం మెంబర్స్ ఉంటారో వాళ్ళకి డైలీ లెక్కన, హవర్ లెక్కన ఇక్కడ కొత్త కొత్త ఆఫర్లు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. దీన్ని యూజ్ చేసి మీరు మీకు కావాల్సిన వస్తువులు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఓన్లీ ప్రీమియం మెంబర్ కి మాత్రమే ఉండేటటువంటి బెనిఫిట్ అనమాట. ప్లస్ లో చూసుకున్నట్లయితే ఈ బెనిఫిట్ అయితే లేదనమాట. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఇంకొక ఆఫర్ ఏంటి అంటే, ఎర్లీ యాక్సెస్ టు సేల్స్. సో ఇది మనకు ఆల్రెడీ ప్లస్ లో ఉన్నటువంటి ఆఫర్ అనమాట. ఇందులో కూడా మనకు ఏదన్నా ఇది ఫెస్టివల్ సీజన్ లో జరిగేటటువంటి సేల్ అప్పుడు ఎర్లీ యాక్సెస్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క ప్లస్ ప్రీమియం మెంబర్షిప్ అనేది ఉంటుంది. సో ఇందులో చూసుకున్నట్లయితే మనకు సూపర్ కాయిన్స్ ఎక్స్ట్రాగా ఎర్న్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అలాగే మనకు డైలీ హవర్లీ బేసిక్ పైన వస్తువులు పర్చేస్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇదన్నమాట, ప్లస్ కానివ్వండి ప్లస్ ప్రీమియం కానివ్వండి. సో ఇదైతే మీరు ఒకసారి గుర్తు పెట్టుకొని మీకు కావాల్సిన వస్తువులు అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ప్లస్ కి సంబంధించి ప్రీమియం కి సంబంధించి డిఫరెన్స్ అయితే చూసామో, ఇదంతా ఓకే. కానీ ఇప్పుడు ఈ యొక్క ప్లస్ కానివ్వండి ప్రీమియం మెంబర్షిప్ కానివ్వండి, ఇది మన ఎలా వస్తుంది, ఇది మనం తీసుకోవాలంటే డబ్బులు ఇచ్చి తీసుకోవాలని అనేది చాలా మందికి డౌట్ రావచ్చు. సో దాని గురించి అయితే ఒక క్లారిటీ చెప్తున్నాను. ఈ ప్లస్ మెంబర్షిప్ కానివ్వండి ప్రీమియం మెంబర్షిప్ కానివ్వండి, ఇవి రెండు ఏది తీసుకోవాలనుకున్నా కూడా మనం ఎటువంటి డబ్బులు ఇక్కడికి పే చేయాల్సిన అవసరం లేదు. ఇది మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకు ఫ్రీగా రావాలి అనేసి అంటే మనం ఏం చేయాలంటే, జస్ట్ మనం చేయాల్సింది ఒకటి, మీరు గనక ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్ అవ్వాలి అనుకుంటూ ఉన్నట్లయితే 1 ఇయర్ లోపల మీరు గనక ఫ్లిప్కార్ట్ లో నుంచి 4 ఆర్డర్లు ఏమన్నా పెట్టి మీరు వస్తువులు కొన్నట్లయితే మీకు ఆటోమేటిక్ గా ఫ్లిప్కార్ట్ ప్లస్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది అనమాట. మీరు 4 ఆర్డర్ కంప్లీట్ చేసుకున్న వెంటనే మీకు ఫ్లిప్కార్ట్ మెంబర్షిప్ వచ్చేసింది అనేసి మీకు అప్డేట్ అయిపోతుంది. మీ యాప్ లో మీకు మెసేజ్ కూడా వస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఏవైతే బెనిఫిట్స్ మనం చెప్పామో ఆ బెనిఫిట్స్ అన్ని మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు గనక ప్లస్ ప్రీమియం మెంబర్ అవ్వాలి అనుకుంటూ ఉన్నట్లయితే దానికోసం మీరు ఏం చేయాలంటే, దీనికి కూడా మీరు ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు 1 ఇయర్ లోపల 8 ఆర్డర్లు కనుక ఫ్లిప్కార్ట్ లో నుంచి పెట్టినట్లయితే మీకు ప్లస్ ప్రీమియం అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఫ్లిప్కార్ట్ ప్లస్ కానివ్వండి ఫ్లిప్కార్ట్ ప్రీమియం కానివ్వండి, ఈ రెండింటికి సంబంధించి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఈ రెండు చేసినట్లయితే చాలు అనమాట. మీరు ప్లస్ తీసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే 4 ఆర్డర్లు, ప్రీమియం తీసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే 8 ఆర్డర్లు. సో ఆటోమేటిక్ గా మీరు 4 ఆర్డర్లు తీసుకున్నప్పుడు ప్లస్ అయిపోతుంది. ఇంకో 4 ఆర్డర్లు 1 ఇయర్ లో కంప్లీట్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా ప్రీమియం అదే అప్డేట్ అయిపోతుంది అనమాట. అప్డేట్ అయ్యి మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఫ్లిప్కార్ట్ లో ఫ్లిప్కార్ట్ ప్లస్ కానివ్వండి ఫ్లిప్కార్ట్ ప్రీమియం కానివ్వండి, ఇవి రెండు మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది అనమాట. సో నాకైతే ఆల్రెడీ ప్రీమియం మెంబర్షిప్ అనేది రావడం జరిగింది. నేను ఆల్రెడీ ఇందులో ఎక్కువ వస్తువులు పర్చేస్ చేస్తూ ఉంటాను కాబట్టి. సో ఈ యొక్క ప్రీమియం కానివ్వండి ఫ్లిప్కార్ట్ ప్లస్ కానివ్వండి, ఇవి రెండు తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి వచ్చేటటువంటి సూపర్ కాయిన్స్ కూడా మనకు ఒక బెనిఫిట్ ఉంటుంది. అలాగే ఎర్లీ యాక్సెస్ ఉంటుంది. అలాగే మనకు ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది. కాబట్టి దీన్నైతే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తీసుకుంటారనేసి అనుకుంటున్నాను. సో నాకైతే ఈ యొక్క బెనిఫిట్ అనేది చాలా బాగా అనిపించింది. నేనైతే ఆల్రెడీ యూజ్ చేసుకుంటున్నాను. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్లిప్కార్ట్ యాప్ కు సంబంధించినటువంటి ప్లస్ మెంబర్షిప్ ప్రీమియం మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి, దీనికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, అలాగే దీని బెనిఫిట్స్ ఏంటి అనేసి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను కదా. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.